చెప్పండి ఇప్పుడు. ఇదిగోండి 2024 కార్తీక మాసంలో మా శ్రీ పార్వతీదేవికి పూజ మా ఆడవాళ్ళందరం చేసుకున్నాం. 108 పుష్పాల పూజ. పుష్పాలతో పార్వతీదేవికి ఎనిమిది పువ్వుల పూజ కార్యక్రమం జరుగుతున్నాయి కదా. ప్రతి సంవత్సరం దగ్గర 15 సంవత్సరాల బట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. మన కాలనీ ఏంటి చుట్టుపక్కల నుంచి జనాలు ఏంటి ఒక 250-300 మంది జనాలు వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం దేదీప్యమానంగా మన ఆడవాళ్ళందరూ సహాయ సహకారాలతో చక్కగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని 1కి 4 ఇంతులు ఒక్కొక్కటి ఐటెం పెంచుకుంటూ చాలా దేదీప్యమానంగా ఈ కార్యక్రమాలు బాగా చేస్తున్నాము. ఈ పుర ప్రజలందరికీ నమస్కారం. అలాగే ముందు ఇంకా ఈ కార్యక్రమాలు చేయడానికి మాకు ఎంతో కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ సెలవు. అలాగే భోజనాలు కూడా అందరికీ భోజనాలు ప్రతి కార్యక్రమంలోని ఎండింగ్లో ఫస్ట్ టిఫిన్స్ ఉంటాయి, అక్కడ భోజనాలు ఉంటాయి. ఇలాగే చేస్తూ ఉంటామమ్మా. డిసెంబర్ 1వ తారీఖు అన్న సమారాధన ఉంది. దగ్గర 4000 నుంచి 5000 మందికి అందరూ కూడా జనాలందరూ కూడా ఈ చుట్టుపక్కల నుంచి మొత్తం కాలనీ వాళ్ళందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. మీ టీవీలో చూడాలి. స్మైలీ జ్యోతి భలేగా అన్నారు. ఏ టీవీలో చూడాలి. ఏ టీవీలో చూడాలి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మా శివాలయంలో పార్వతీదేవికి 108 పుష్పాలు పూజ అయిందండి. కార్తీక మాసంలో ఎప్పుడు కూడా ఇది చేస్తూ ఉంటాం అనమాట. అలాగా నిన్న శుక్రవారం కదండి ఆ పూజ అది చేసాం అనమాట. అంటే మనం 108 పుష్పాలు తీసుకుని వెళ్తే అష్టోత్తరాలు చదువుతారు కదా 108. ఆ 108 పుష్పాలతో మనం పూజ చేయాలన్నమాట. అందరూ గులాబీలు ఒకరు తెచ్చుకుంటారు, చామంతులు ఒకరు కమల పువ్వులు, మంచి ఫ్లవర్స్ తీసుకొస్తారండి. ఎవరికి తోచిన ఫ్లవర్స్ వాళ్ళు తీసుకొచ్చి ఆ పుష్పాల పూజ మా శివాలయంలో హైలైట్గా జరుగుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అరేంజ్ చేస్తారండి. మనం ఎంతో కొంత డొనేషన్ కూడా ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు. అలా ఇచ్చుకొని అందరూ కలిసి చాలా బాగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి కార్తీక మాసంలో ఈ 108 పుష్పాల పూజ చాలా ఘనంగా జరుపుకుంటాం అనమాట మేమందరం కూడానండి. అది మీకు చూపిస్తూ నేను శివపార్వతుల వివాహం కోసం కొంచెం చెప్తానండి. చాలా బాగుంటుంది కూడా, కథ కూడా భలేగా ఉంటుంది అనమాట. అది చూద్దామండి ఇప్పుడు. యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. ఆదియోగి శివుడు ఇంకా పార్వతీదేవుల వివాహం అనేది ఒక గొప్ప వేడుక. పార్వతీదేవి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలో ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు. అప్పుడు పెళ్ళికొడుకు శివుడు జడల కట్టిన జుట్టుతో ఆ పాదమస్తకం విభూది రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు. మేనాదేవి పార్వతీదేవి తల్లి అన్నమాట. పెళ్ళికొడుకుని చూసి కళ్ళు తిరిగి పడిపోయిందంట. శివుడిని చూసి కళ్ళు తిరిగి పడిపోయిందట పార్వతీదేవి తల్లి. అప్పుడు పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉండటంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నాకు కావాల్సింది మీరు, కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుందట పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి. ఆయన సరే అని చెప్పి ఒక అందమైన రూపాన్ని ధరించారట. చక్కగా అలంకరించుకొని వచ్చారట. అది చూసి అప్పుడు ఆయన అందరూ సుందరమూర్తి అని అన్నారట. అంటే వారు ఆయనలాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదట. ఆయన 9 అడుగులు ఎత్తున్నారట. ఆయన నిల్చుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారట. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా 4.5 నుండి 5 అడుగులు ఎత్తు ఉండే స్త్రీలకి 2 ఎత్తు ఉండేవారని అంటారు. ఆయన దాదాపు 9 అడుగులు ఎత్తు ఉండేవారు. అతి సుందరంగా ఉండేవారు. అందరూ ఆయన్ని చూసి ముగ్ధులయ్యారట. ఈ సుందరమూర్తిని అంటే శివుడు అలా తయారయ్యి అలా రాబోసరికి మేనాదేవితో పాటు మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నారు, ఇంత సుందరమూర్త అని చెప్పి శివుణ్ణి అనుకున్నారట. శివుడు పెళ్లిపేటల మీద కూర్చున్నాడట. భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది కదండి. అంటే ముఖ్యంగా ఇటువంటి వివాహాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పుట్టు పూర్వతాలు ఎంతో గొప్పగా చెప్తారు కదా. వారి వంశం ఎలాంటిది, ఎక్కడ వారు ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ళ వృక్షం గురించి చెప్తారు కదా అసలు. అలాగే శివుడి గురించి కూడా ఇక్కడ ప్రస్తావన వచ్చిందట. పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వత ప్రాంతాలన్నిటికీ రాజు. వధు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు అవి చెప్పారట.
మరి ఇప్పుడు పెళ్ళికొడుకు సంగతి ఏంటి అని అడిగారట. శివుడు మౌనంగా అలా కూర్చొని ఉండిపోయాడట. ఆయన ఏమీ చెప్పలేదు. పోనీ అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. వారేవో అర్థం కాని శబ్దాలు చేస్తూ ఏవేవో ఏదో మనకు అసలు అర్థం కాదనమాట అలాంటి భాష మాట్లాడుకుంటున్నారట. శివుడి తాలూకా చుట్టాలు అందరూ కూడాను, శివుడి తాలూకా పరివారం, వాళ్ళ కుటుంబ పరివారం అంతా కూడా ఏవేవో మాట్లాడుకుంటున్నారట. పెళ్ళికూతురు తండ్రికి ఇది ఒక అవమానంగా తోచిందట. పుట్టుపూర్వోత్తరు లాంటి వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడవాడో ఎవరికీ తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలీదు. ఏ వంశమో తెలీదు. ఈ వ్యక్తికి నా కూతురు నుంచి నేను ఎలా పెళ్లి చేస్తాను అంటూ అతను కోపంగా లేచిపోయారట. అంతే కదండి, మన అదే కూతురునిచ్చేటప్పుడు అల్లుడు కోసం చాలా ఆలోచిస్తారు కదా. నా అల్లుడు చాలా మంచి పొజిషన్లో ఉండాలి, నా కూతురు అక్కడికి వెళ్ళి సుఖపడాలి, అలా కదా అనుకుంటారు. ప్రతి కన్న కూతురు ప్రతి తండ్రి కూడా వాళ్ళ కూతురు కోసం అలా అనుకుంటారు. కాబట్టి అలాగే పార్వతీదేవి తండ్రి కూడా ఆ రోజుల్లో అలాగే శివుడికి పెళ్లి చేసేటప్పుడు అలాగే అనుకున్నారట. అప్పుడు పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతార పట్టుకొని ముందుకు వచ్చాడట. ఏకతార అనేది ఒకటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. ఆయన తన ఏకతారతో టంగ్ టంగ్ అని శబ్దం చేశాడట. రాజుకు మరింత కోపం వచ్చిందట, అంటే పార్వతీదేవి తండ్రి గారికి. ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు అని అడిగాడట. నారదుడు అంటున్నారట, ఇదే అతని మూలం. అతనికి తల్లి లేదు, తండ్రి లేరు. అయితే మరి అతనికి మూలం ఏమిటి? టంగ్ మనే మళ్ళీ ఆ మూలనాదం మోగించారట. నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు. ఆయనకి తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతల వంశవృక్షమే లేదు. ఆయన స్వయంభువు, స్వయంగా సృష్టించుకున్నవాడు. పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన అని చెప్పారట నారద మహర్షి పార్వతీదేవి తండ్రికి. పార్వతీదేవి తండ్రి ఇంకా చాలా మండిపడిపోయి చాలా కోపడిపోయాడట. అయినా సరే శివపార్వతుల వివాహం మాత్రం జరిగింది. ఎందుకంటే పార్వతీదేవికి చాలా ఇష్టం కదా శివుడు అంటే, అందుకని వివాహం అయితే మాత్రం జరిగిందట. ఈ కథ మనం ఆదియోగి అన్నప్పుడు ఆయన ఒక సున్నితమైన నాగరిక వ్యక్తి కాదని, ఆయన జీవత్వంతో ఎల్లప్పుడూ సంపూర్ణమైన మమేకమైన స్థితిలో ఉండే ఒక మూల రూపం అని గుర్తు చేస్తుంది. ఆయన స్వచ్ఛమైన చైతన్యం, ఎటువంటి కపటం లేని నిత్య నూతనమైన, ఎప్పుడూ స్ఫూర్తితో ఉండే, ఎప్పటికీ వినూత్నమైన, తెంపు లేని క్రియాత్మకత గలవాడు. ఆయనే జీవం అన్నమాట. ఆధ్యాత్మిక ప్రక్రియకు ప్రాథమికంగా కావాల్సింది ఇదే. మీరెక్కడ కేవలం మీ ఆలోచనలు, నమ్మకాలు, ఇంకా అభిప్రాయాల మూటలాగా కూర్చొని ఉంటే, అంటే బయట నుంచి పోగు చేసుకుని ఒక మెమరీ స్టిక్తో ఉంటే మీరు మానసిక ప్రక్రియలకు బానిసలైపోతారంతే. కానీ అదే మీరు ఇక్కడ ఒక జీవంగా కూర్చొని ఉంటే మీరు ఈ జగత్ ప్రక్రియతో ఐక్యమైపోతారు. మీరు సిద్ధంగా ఉంటే మీరు ఈ విశ్వం అంతటినీ దర్శించగలుగుతారు. జీవితం అన్నిటినీ మీకు అందుబాటులోనే ఉంచుతుంది. ఈ ఉనికి ఎవరికి కూడా దేన్ని నిరాకరించలేదు. తలుపు తట్టండి, ద్వారం తెరుచుకుంటుందని చెప్పడం జరిగింది. అసలు మీరు తట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నిజానికి తలుపు అనేదే లేదు. జ్ఞాపకాల పునరావృత జీవితాన్ని పక్కన పెట్టడం ఎలాగో మీకు తెలిస్తే మీరు నేరుగా వెళ్ళవచ్చు. జ్ఞానోదయానికి దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. జ్ఞానోదయాన్ని వెతుక్కుంటూ వెళ్దాం. మన జీవితంలో మన ముక్తిని సంపాదించుకోవడానికే ట్రై చేద్దాం. ఇలా అంటే ఆధ్యాత్మికత ఉండడం చాలా మంచిది. అది అందరికీ సాధ్యం కాదు. వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. అదండి. అయితే పార్వతీదేవి కోసం కూడా ఒక చిన్న కథని చెప్పుకుందామండి. పార్వతీదేవికి ఏ పేర్లు కూడా ఉన్నాయో చూడండి మీరు ఒకసారి. అసలు పార్వతీదేవి హిందూ సాంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్పింపబడే ఒక దేవత అంట. త్రిమూర్తిలో ఒకరైన శివుని ఇల్లాలు కదా. భవానీ, అంబిక, లలిత, దాక్షాయిని, కాత్యాయిని, గౌరీ, భైరవి, అపర్ణ, కాళీ, శ్యామ, ఉమా, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలవబడుతుందట. వినాయకుడు, కుమారస్వామి, అశోక సుందరి, జ్యోతి, మానసులు పార్వతీ పరమేశ్వరులు బిడ్డలటండి. నా పేరు జ్యోతి. పార్వతీ పరమేశ్వరుల బిడ్డల పేర్లు కూడా ఈ పేర్లను పిలుచుకుంటూ ఉంటారట. అయితే ఇప్పుడు పార్వతీదేవి కోసం మనం ఒక పురాణ ఇతిహాసాల్లో ఆవిడ కోసం కూడా కొంచెం మనం తెలుసుకుందామండి. పురాణాల్లో దక్షిణ కుమార్తె అయిన సతీదేవి అంటే దాక్షాయిని శివునికి ఇల్లాలు. కానీ దక్షయజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయిపోతుందట. తరువాత ఆమె హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వతరాజు తనయ్య కాబట్టి పార్వతి అని పిలువబడిందట. తీవ్రమైన తపస్సు ఆచరించి ఉమా, అపర్ణ అనే పేర్లు ఈ తపస్సు కారణంగా ఆమెకు వచ్చాయట. శివుని కోసం తపస్సు చేస్తుందండి ఆవిడ. అప్పుడు శివుని వరించిందట. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడట. హిమవంతునికి మేరువు కూతురైన
మనోరమ యందు పుట్టిన రెండవ కుమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలి జన్మమున ఈమె దక్షిణ కూతురైన ఉమాదేవి. అప్పుడు తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త రుద్రుని పిలువకు అవమానించను అని అలిగి మహాకాళి స్వరూపమున వహించి అత్యాగ్రహమున దేహత్యాగం చేసి ఆవల పార్వతీదేవిగా పుట్టి రుద్రునికి భార్య అయిందట. ఈమె ఒక కాలమున రుద్రునితో కూడి ఉండగా దేవతలు ఆ కూటమికి విఘ్నము చేసిరి. అందువలన వారికి స్వభార్యలందు పుత్ర సంతానం లేకుండునట్ల ఈమె శపించెను. మరియు ఆ కాలమునందు రుద్రునికి రేతస్సు జారి భూమి యందు పడి భూమిని దాన్ని ధరింపవొప్పక దేవతల సహాయంలో అగ్నిని వాయును వహించినట్లు చేయగా వారు ఆ రేతస్సును హిమత్పర్వత సమీపమున గంగ యందు చేర్చిరట. అది కారణంగా గంగ గర్భము దాల్చి ఆ గర్భమును భరింపలేక శరవణమందు విడిచిపుచ్చాను. అందు కుమారస్వామి పుట్టాడట. అతనికి సత్కృత్తులు పాలిచ్చారు కనుక కార్తికేయుడు అని పేరును, ఆ పాలు అరుముఖములతో ఒక్కతే పని అతడు పానము చేశాను కనుక షణ్ముఖుడు అని పేరును అతనికి కలిగిందట. స్థలితమైన రేతస్సు వలన పుట్టినందున స్కందుడని కూడా అంటారట. ఇది కాక పార్వతి తన దేహమును కూడవలసిన తన భర్త యొక్క రేతస్సును భూమి ధరించినందున భూమికి బహు భార్యలు కలిగినట్లు శాపం ఇచ్చాను. ఈ విధంగా షణ్ముఖుడు జన్మ ఆవిర్భవించింది. అలాగే వినాయకుడు ఇది కూడా కథ మీకు తెలుసు కదా. అలా పార్వతీదేవికి 2 కుమారులండి. ఇలా ఇంకా చాలా కథలు ఉంటాయి. కానీ ఈ వీడియో పెడుతూ ఇలా చిన్న చిన్న కథలు చెప్తే బాగుంటుందని చెప్పడం జరిగిందండి. ఇదిగోండి భోజనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. అలా అయిపోయిందండి. వీడియో నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.